హాయ్ గైస్, అందరికీ నమస్తే. నేను ఇద్దరికి ఉపయోగపడాలని వీడియో చేస్తున్నాను నేను. అయితే నేను ఎక్కువగా అన్నెసెసరీలీ వేస్ట్ మాట్లాడకుండా డైరెక్ట్ పాయింట్ చెప్తున్నాను. ఈ రోజుల్లో మన లైఫ్లో ప్రతి ఒక్కరు, ఎవరైనా కాదు, అందరూ ₹1,00,00,000 సంపాదించే అవకాశం ఉంది. కానీ అది ఎలా సంపాదించుకోవాలి, ఫైనాన్షియల్గా ఎలా సెటిల్ అవ్వాలి అనేది ఎవరికి అంతగా, కొంతమందికి ఉండొచ్చు ఐడియా, చాలామందికి ఐడియా లేకపోవచ్చు. ఎలా సంపాదించాలి అని అనుకుంటమే తప్ప, ఎలా సేవ్ చేసుకోవాలని అనుకుంటే తప్ప సంపాదించుకునే ప్లాన్ ఎలాగా అనేది కొంతమందికి తెలీదు. అందుకని నేను చెప్తున్నాను, ఒకసారి మీరు అర్థం చేసుకోండి. దాన్ని బట్టి మీ లైఫ్ మీరే డిజైన్ చేసుకోండి. ఓకే, నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. ఇప్పుడు చెప్తాను చూడండి. మార్కెట్ అనేది మనం ₹1,00,00,000 ఎలా సంపాదించాలనేది నేను చెప్తున్నాను చూడండి. మనం నార్మల్గా ఏదైనా బ్యాంకులో మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే, చెప్తాను చూడండి. మనం ఒకవేళ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే, ఆ ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చి చూడండి, ఎస్బీఐ అయితే 3.50 నుంచి 6.50, అంటే ₹1,00,000 డిపాజిట్ చేసుకుంటే అది కూడా 10 ఇయర్, 5 ఇయర్స్, 3 ఇయర్స్ అలా డిపాజిట్ చేసుకుని ఉంచుకోవాలి మనం. అలా ఉంచుకోవడం వల్ల మనకి 7.5% మ్యాక్సిమం 8% వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది. చూద్దాం ఒకసారి. అన్ని బ్యాంకులు చూడండి ఒకసారి. హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్రా, కోటక్ బ్యాంక్ ఒకటి, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియా బ్యాంక్, ఇలా చూడండి. మీరు ఇవన్నీ చూసుకోండి. ప్రతి బ్యాంకులో మ్యాక్సిమం 7.5 లేకపోతే 8%, అంటే సీనియర్ సిటిజన్కి అయితే 8% వరకు ఉంటుంది. ఇంకా చూపిస్తాను చూడండి మీకు లైవ్లోని. కానీ పాయింట్ అర్థం చేసుకుంటాక మీరు ట్రై చేయండి. చూడండి, ఇవన్నీ నార్మల్గా సేవింగ్ మనం అకౌంట్ వేసుకుని ఉంచుకుంటే 2.7% ఇస్తారు. అంటే లక్షకి 2,700 వస్తాయి. అది సంవత్సరంలో. అది కూడా ఎలాగా, ఒకేసారి ఓవరు క్వార్టర్లీ, లేకపోతే 6 మంత్స్కో క్వార్టర్లీకో మన అకౌంట్లో అమౌంట్ ఎంత ఉంటే దాన్ని బట్టి మనకి ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది. మీకు నేను చెప్తాను చూడండి ఐడియా. నార్మల్గా మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే అంత అమౌంట్ మనకి ఇస్తున్నారు, 7%, అలాగే 7.5%. కానీ ఈ బ్యాంకులు ఉన్నాయి చూసారా, ఈ బ్యాంకులన్నీ కూడా మనకి 7.5 ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. వాళ్ళు మళ్ళీ మనం దాచుకున్న డబ్బుల మీద బయట ఎవరైనా లోన్లు కావాలంటే లోన్లకు అప్లై చేసుకుంటే దాని మీద చక్రవడ్డీతో వేసి మనకి అటు కూడా ఎర్న్ చేస్తూ ఉంటారు వాళ్ళు, బ్యాంకు వాళ్ళు. ఓకే, ఈ బ్యాంకు వాళ్ళు మనకు తక్కువ ఇంట్రెస్ట్ వేస్తా, వాళ్ళు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటా, రకరకాల ఇన్వెస్ట్మెంట్లు కొంటా, వాళ్ళు ఇంచుమించు 40% నుంచి 80%, 100% వరకు వాళ్ళు ప్రాఫిట్ తీసుకుంటారు మనం డిపాజిట్ చేసే బ్యాంకులు బట్టి. ఇదే కాదు, ఈవెన్ ప్రధానమంత్రి యోజన పథకాలని, అయితే పీపీపీ అని, లేకపోతే పోస్ట్ ఆఫీస్ పథకాలని చెప్పేసి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, గవర్నమెంట్కి సంబంధించిన స్కీములు ఉన్నాయి కదా, అలాంటివన్నీ కూడా మ్యాక్సిమం 7.5, 8% వరకే ఇస్తారు. పోస్ట్ ఆఫీస్లో పథకాలన్నీ సరే, ఈవెన్ కన్యాశుల్కం అంటారు, ఇలాంటివన్నీ కూడా. అయితే వాళ్ళు మన దగ్గర ఆ 8%, 7% ఇచ్చి అక్కడ కూడా వాళ్ళు మనీ ఎక్కువగా ఎర్న్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మార్కెట్లో పెడతారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి నార్మల్గా తెలుసున్నది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మీకు అందరూ తెలుసు కాబట్టి చెప్తున్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ రేటు ₹753 ఉంది. ఓకే, ఆల్ టైంలో మనం చూసుకుంటే కనుక 2022లో షేర్ ప్రైస్ ఎంత ఉందంటే ₹22 ఉంది. అంటే అప్పటి నుంచి 22 నుంచి 3,333% పెరిగింది. అంటే ఎంత పెరిగినట్టు చూడండి మీరు. మొన్న మార్కెట్ పడకముందు అయితే 856 దాకా కూడా వెళ్ళింది. చూడండి, 856 దాకా వెళ్ళింది. అంటే మనం ఆ రోజున కాల్కులేషన్ చేసుకుంటే ₹1,00,000 ఫర్ ఎగ్జాంపుల్ మనం ₹22 రేట్లో మనకు ఉంటే ₹4,445 మనకి షేర్లు వస్తాయి మనకి. ఓకే, ఇప్పుడు అదే షేర్లు 4,445 4,445 షేర్లు ఇంటూ ఇప్పుడు కరెంట్ రేట్ ఎంత ఉంది? ₹753 ఉంది. మార్కెట్ ఇంకా పెరుగుద్ది, కానీ ప్రస్తుతం రేటు కరెంట్ రేట్ లెక్కలో మనం వేసుకున్నాం ₹53. అంటే ఎంత అయింది?
2002లో నుంచి ఇప్పటి వరకు మనం రూ. 1,00,000 పెట్టుంటే 34 లక్షలు వచ్చింది మనకి. అర్థమవుతుందా? ఇదే అలాగే ఒక ఎంఆర్ఎఫ్ టైరు ఎంఆర్ఎఫ్ కంపెనీ తెలుసు కదా మీకు. ఈ షేర్ చూడండి, ఇది ఆల్ టైంలోని ఒకప్పుడు రూ. 883, ఇవాళ రేటు 1,12,000 ఉంది. మొన్నటి వరకు అయితే 1,56,000 దాకా కూడా వెళ్ళింది. ఇది ఇక్కడ 30 వరకు చూపిస్తుంది, కానీ 1 ఇయర్ బ్యాక్ చూసుకుంటే మనకి 1,30,42 ఓకే 42,000 దాకా వెళ్ళింది అనుకోండి పని. ఓకే, ఇది కూడా వదిలేయండి. ఇప్పుడు ఆల్ టైం చూసుకుంటే ఆల్ టైంలో రూ. 837 ఉంది. అంటే ఆ రోజున రూ. 1,00,000 పెట్టుంటే మనం రూ. 837 అంటే 119 షేర్లు వచ్చినట్టు. 119 షేర్లు ఇంటూ ప్రజెంట్ 1,12,000 చిల్లర ఉంది కదా, 1,12,000 చిల్లర ఉంది. 1,12,000 అంటే ఈరోజు ఎంత అయింది? 1,33,00,000 అయినట్టు లెక్క. చూడండి ఎంతవరకు పెరిగిందో. కానీ ఈ మార్కెట్లోని మనం ₹1,00,00,000 సంపాదించి ఆలోచన విధానం ఎలాగంటే నేను చెప్తాను చూడండి. మనకి షేర్ మార్కెట్లో ఫలానా పెరుగుద్ది, ఫలానా తగ్గుద్ది అనేది మనకు తెలియదు. ఈవెన్ హెచ్డిఎఫ్ చూడండి, బ్యాంకులు అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి మార్కెట్లోనే. మనం ఏదైతే డిపాజిట్ దాచుకుంటామో వాటి మీద వాళ్ళు ఎంత చేస్తున్నారు చూడండి. 2002లో రూ. 18 ఉంది, ఇవాళ రేటు రూ. 1,770. అంటే షేర్ మార్కెట్ చీటింగ్ అనుకుంటారు కదా, చీటింగ్ అయితే కాదు ఇది. షేర్ మార్కెట్ అంటే ఏంటంటే అది కూడా నేను మళ్ళీ అది వేరే సబ్జెక్ట్ అయిపోద్ది, తర్వాత చెప్తాను మీకు నేను. ఎందుకంటే నేను షార్ట్లో చేద్దామని చెప్పేసి అనుకున్నాను. మీకు ఏదైనా సరే, ఒక రిలయన్స్ ఉంది, రిలయన్స్ ఇండస్ట్రీ ఉంది చూడండి, ఒక డీమార్ట్ ఉంది, ఎవెన్యూ సూపర్ మార్కెట్ అంటారు దీన్ని డీమార్ట్ అంటారు. ఒకప్పుడు స్టార్టింగ్లో ప్రైస్ రూ. 734 ఉంది. ఇవాళ కరెంట్ చూస్తే రూ. 3,892 ఉంది. చూడండి ఎంత పెరిగిందంటే. కానీ ఈ షేర్ మార్కెట్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేయడం అది మనకు తెలీదు అని అనుకుంటాం మనం. దానివల్ల జోదము, చీటింగ్ అది అనుకుని భయపడతాం. కానీ అన్ని షేర్లు అలా ఉండదు, కొన్ని షేర్లు పడతాయి, కొన్ని షేర్లు పెరుగుతాయి. కానీ షేర్ మార్కెట్లో మనకు తెలియదు. కానీ ఇందులో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే చూడండి, వీళ్ళు ఇచ్చేది 7 ఇస్తున్నారు కదా, అదే మ్యూచువల్ ఫండ్ అనే ఆప్షన్ ఉంది. మ్యూచువల్ ఫండ్లో మీరు ఒకసారి చూసుకోండి, ఎస్బీఐ ఉంది చూసారా, చూడండి ఇక్కడ ఎస్బీఐ ఇప్పుడు ప్రజెంట్ 32 రేట్ ఇస్తుంది. చూడండి 32%, మనకి 7% ఇచ్చి ఎస్బీఐ ఇదే షేర్ మార్కెట్లో పెట్టి 32% తీసుకుంటుంది. అంటే లక్షకి 32,000 బ్యాంక్ సంపాదించేస్తుంది ఎస్బీఐ బ్యాంకు. ఈ బ్యాంక్ ఏం చేస్తుంది అనుకున్నారో మీకు అది కూడా చెప్తాను చూడండి. హోల్డింగ్ కంపెనీ, ఇది 26 కంపెనీలో పెట్టింది. ఈ కంపెనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెట్టింది, గెయిల్ అనే కంపెనీలో పెట్టింది, పవర్ గ్రిడ్, భారత్ ఎలక్ట్రానిక్, భారత్ పెట్రోలియం, ఎన్ఎండిసి, ఎన్టీపీసీ, ఇలాగా 26 కంపెనీలు పెట్టింది. అంటే మ్యూచువల్ ఫండ్లో ఈ ఒక్క కంపెనీ మ్యూచువల్ ఫండ్ అనే కాదు, ఐసిఐసి చూడండి మీరు, ఐసిఐసి వాళ్ళు కూడా 32% ఉందని చూడండి. 5 ఇయర్స్కి 39% తీసుకున్నారు. ఆల్ టైం 16% ఉంది. ఓకే, మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే ఒకసారి అర్థం చేసుకోండి మీరు. 5 ఇయర్స్ది 39% ఉంది. అలాగే నిప్పాన్ ఇండియా పవర్ ఉంది కదా, ఇది కూడా చూడండి, 3 ఇయర్స్కి 30% ఉంది, 5 ఇయర్స్కి 36, ఆల్ టైమ్ 15% ఉంది. ఓకే, చూడండి ఒకసారి నేను చెప్తున్నాను. అలాగే ఎల్ఐసి ఉంది చూడండి, ఎల్ఐసి 27% ఉంది, 33% ఉంది 5 ఇయర్స్కి. ఆల్ టైమ్ వచ్చేసరికి 15.61% ఉంది. ఓకే,
ఇలాగా ప్రతి మ్యూచువల్ ఫండ్‌లో కూడా మోతీలాల్ ఉంది చూసారా? మోతీలాల్ ఇదొక మ్యూచువల్ ఫండ్. ఈ ఫండ్ చూడండి ఆల్ టైము 23% ఇచ్చింది. అంటే బ్యాంక్ మనకి మన ఫిక్స్డ్ డిపాజిట్ మీద 7% ఇస్తుంటే వాళ్ళు ఇదే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్‌లోని పెట్టుకుని వాళ్ళు ఎంతెంత ఎర్న్ చేస్తున్నారు అర్థమవుతుందా? సో ఏంటంటే బ్యాంకులో డిపాజిట్ చేయటం, ఈ స్కీముల్లో డిపాజిట్ చేయటము, పోస్ట్ ఆఫీస్ పథకాలని ఇలాంటి ఇట్లా పెట్టుకున్నాం కదా. నా లెక్క ప్రకారం వాటిల్లో పెట్టే ఇంట్రెస్ట్ కంటే మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కడొస్తే అక్కడ పెట్టుకుంటే బెటర్. సో ఈ మ్యూచువల్ ఫండ్ సంబంధించి ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఇంకో క్వశ్చన్ చెప్తాను చూడండి. టెన్-ఇయర్ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్. ఓకే, 10-ఇయర్ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ వచ్చినప్పటికి మీరు శ్రద్ధగా ఒకసారి వినండి, ఎందుకంటే మీకు పాయింట్ అర్థమైతే దాన్ని బట్టి మీకు ఒకటి అర్థమవుతుంది, దానికోసం చెప్తున్నాను. 10 ఇయర్స్ రిటర్న్స్లో మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి. చూడండి, హెచ్డిఎఫ్సి కనబడుతుందా? హెచ్డిఎఫ్సి ఉంది, బంధన్ ఉంది, చూడండి ఎస్బీఐ ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, డిఎస్పి, ఫ్రాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లెక్సీ అని ఉంది. చూడండి హెచ్డిఎఫ్సి అని ఉంది, మోతీలాల్ ఉంది, పరాగ్ అని ఉంది, హెచ్ఎస్బిసి బ్యాంక్ ఉంది, బంధన్ ఫోకస్ ఉంది, కెనరా బ్యాంక్, చూడండి కెనరా ఉంది, మహీంద్రా ఉంది. హెచ్ఎస్బిసిలో అంటే కంపెనీలో అనేక రకాల మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఎస్బీఐలో కానీ హెచ్డిఎఫ్సిలో కానీ, అలా ఐసిఐసిలో కానీ. చూడండి ఐసిఐసిలో ఉంది, కోటక్ ఉంది, బరోడా ఉంది. చూడండి వీళ్ళందరూనే మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఓవరాల్గా వాళ్ళు 23%, చూడండి 23%, 24%, 5 ఇయర్స్ నుంచి చెబుతున్నాను చూడండి ఇలాగా. కానీ ఓవరాల్గా 10 ఇయర్స్ చూసుకుంటే 12%, 14%, 13% ఇలా ఉంది కదా. అంటే లక్షకి వీళ్ళు 18,000 సంపాదించినట్టే. మనకి 7,000 ఇస్తున్నారు వాళ్ళు, 7.5 లెక్క వేసుకుంటే 7,500 ఇస్తున్నారు. వాళ్ళు ఎంత సంపాదించారో చూడండి. ఈ రకంగా చూడండి, ఇదేదో బ్యాంక్, ఇదేంటిది 40%, నిప్పాన్ ఇండియా స్మాల్ అని వచ్చింది. వీళ్ళు చూడండి 5 ఇయర్స్లో 40% కూడా 40% అంటే 1,40,000 సంపాదించారు వీళ్ళు. అర్థమవుతుందా? సో ఏంటంటే ఇప్పుడు మన సిచ్యువేషన్ ఏంటంటే, మనం చేయాల్సిన మ్యాటర్ ఏంటంటే, ఫస్ట్ ఎఫ్డి కాల్కులేషన్ చెప్తాను నేను. ఎఫ్డి కాల్కులేషను చూడండి. ఎఫ్డి కాల్కులేషన్ ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 15 లక్షలు పెట్టారు. ఓకే, మీకు మ్యాక్సిమం 7 పాయింట్ ఇస్తున్నారు, సీనియర్కి 7 పాయింట్. ఓకే, మనం 7 వరకు తీసుకుందాం. ఓకే, 7 వరకు తీసుకుంటే మీరు ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ 20 ఇయర్స్ మీరు ఒక 15 లక్షలు ఈరోజే పెట్టేసి వదిలేశారు అనుకోండి, మీకు వచ్చేది 20 సంవత్సరాల తర్వాత 45 లక్షలు వస్తుంది. చూడండి నేను పెట్టేది అర్థం చేసుకోండి మీకు. ఓకే, 45 లక్షలు వస్తుంది. కానీ ఒకేసారి మనం డబ్బులు పెట్టాలంటే అంత ఉండదు మన దగ్గర. అదొకటి, మనం పెట్టిన మధ్యలో మనం లాకింగ్ పీరియడ్ ఉంటుంది, కానీ ఈ అమౌంట్ అన్ని సంవత్సరాలు ఉంచాలన్నా ఉంచలేము మనం. ఓకే, కానీ మన నిత్యావసరాలకి ఎదుటైనా అవసరమైనప్పుడు మనం తీసేస్తాం మనీ, ఉంచలేము మనం. కానీ దీన్నే మనం మ్యూచువల్ ఫండ్లో మనం సిప్ కింద పెట్టుకుంటే, అది కూడా చెప్తాను చూడండి మీకు. దీన్ని బట్టి మీకు ఏంటి అనేది ఒక క్లారిటీ కొంచెం చెప్తున్నాను నేను.
చూడండి మీరు ఎంత పెట్టద్దు, నెలకు 5,000. ఎందుకంటే మా షేర్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఏది మంచిది, ఏది ఏది బాగుంటుంది, ఏది ఎక్కువ ప్రాఫిట్ ఇస్తుందని మనకు తెలియదు. మనకు తెలియక చేసిన మిస్టేక్లో లాస్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో ఏంటంటే షేర్ మార్కెట్ జోలికి మనం వెళ్ళాం, కానీ మ్యూచువల్ ఫండ్లోకి మనం వెళ్తాం. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి అని అంటే చెప్తున్నాను చూడండి. మ్యూచువల్ ఫండ్ అనేది ఒక కంపెనీ ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఓకే, ఇది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ చూపిస్తున్నాను. వీళ్ళది ఫండ్ సైజ్ వచ్చి పబ్లిక్ 23,000 కోట్లు ఇందులో డిపాజిట్ చేసి పెట్టారు. మినిమం 500 మనం స్టార్ట్ చేయొచ్చు ఇందులో మనం పెట్టుకోవాలనుకుంటే కనుక. వీళ్ళు ఏం చేస్తారంటే హోల్డింగ్ కంపెనీ చూడండి, 30 కంపెనీలు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫండ్ మేనేజర్ ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటాడు, ఒకటో ఇద్దరు ముగ్గురు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్, మార్కెట్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మంచి మంచి కంపెనీలు ఏవైతే డెవలప్ అవుతాయి, ఏవైతే పెరుగుతాయో, ఏవైతే ఎక్కువ ప్రాఫిట్ ఇస్తాయో వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి వాటి నుంచి వచ్చిన ప్రాఫిట్ని మనం ఎంతైతే డిపాజిట్ చేస్తామో వాటి మీద వాళ్ళు షేర్ ప్రకారంగా మనకి షేరింగ్ ఇస్తూ ఉంటారు అనమాట. ప్రాఫిట్ వాళ్ళ కమిషన్ తీసుకుని. చూడండి, వీళ్ళు 30 కంపెనీలు అంటే ఇలాంటి 8 కంపెనీలు పెట్టారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్ అంటే షేర్ మార్కెట్లోనే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తెలుసు ఏది పెరుగుద్ది ఏది తగ్గుద్ది అన్న వాళ్ళ అనుభవంతో 30-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో వాళ్ళు పెడతారు. సో ఏంటంటే ఇక్కడ మనకి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం వల్ల రిస్క్ మంద కాదు, రిస్క్ ఈ ఫండ్ యొక్క ఎవడైతే మేనేజర్ ఉంటాడో వాడిది. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఫండ్ మేనేజ్మెంట్. చూడండి, ఈ ఫండ్ మేనేజ్మెంట్లో ఇక్కడ 4 ఉన్నారు. అజయ్ అని చెప్పి, నిఖిత్ అని, రాకేష్ అని, సునీల్ అని. వీళ్ళు మేనేజ్ చేస్తారన్నమాట. వీళ్ళ ఎక్స్పీరియన్స్తో ఇన్వెస్ట్మెంట్ పెట్టి వచ్చిన ప్రాఫిట్లో వాళ్ళ కమిషన్ తీసుకుని మనకి ఇస్తారనమాట. సో ఇప్పుడు మనం చేసే పని ఏంటంటే చూడండి, నెలకి ఎంత అవుద్దండి, మీరు ఒక 5,000 సేవింగ్ చేస్తున్నాను, ప్రతి నెల నేను ఇంత మనీ సేవ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పుకుని మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకే, నేను చెప్తాను చూడండి. చూడండి, మీరు ప్రతి నెల అంటే మనం ఒకే ఫిక్స్డ్ డిపాజిట్లో ఇందాక చూపించినట్టుగానే 15 లక్షలు ఒకసారి పెట్టుకుని మనం వెయిట్ చేసి అంతలా ఉండలేం కదా. నెలకు 5,000 అంటే ఎవరికే భారం కాదు. అంటే ఎవరిష్టం వాళ్ళదే. 3,000 పెట్టుకోవచ్చు, 1,000 పెట్టుకోవచ్చు, 5,000 పెట్టుకోవచ్చు, 10,000 పెట్టుకోవచ్చు, మన ఇష్టం. కానీ నేను మినిమం 5,000 అని చెప్తున్నాను. దీనివల్ల ఏంటంటే ప్రతి నెల 5,000 మనం 25 సంవత్సరాలు కనుక ప్రతి నెల మన అకౌంట్లోంచి ఒక మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకుని అందులో పెట్టుకుంటే చూడండి, మీరు టోటల్గా పెట్టేది 25 సంవత్సరం వచ్చినప్పటికీ మీరు కంప్లీట్గా ప్రతి నెల 5,000 చొప్పున డిపాజిట్ చేసుకుంటే 15 lakh వరకు మీరు డిపాజిట్ చేసినట్టు అవుతుంది. చూడండి, 15 lakh మీరు డిపాజిట్ చేసి పెట్టుకుంటే ఈ 25 సంవత్సరాలు ఏమని చూసారా, మీరు గెయినింగ్ 88 lakh అవుతుంది. అంటే మీరు పెట్టిన 15 లక్షలతో కలిపి 1,04,000. చూడండి, 1.04 crore మనం సంపాదించాం. అంటే కోటి. ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ 12.5%. అంటే నేను నార్మల్గా చూడండి, ఇక్కడ వీళ్ళు ఇచ్చేది హై రిటర్న్స్ చూపిస్తాను మీకు. చూడండి, మీకు ఇక్కడ ఇచ్చేది 32%. మ్యూచువల్ ఫండ్ సంబంధించివన్నీ 32%, 31%, 35%, 39%, 36 ఇలాగా ఈ పర్సంటేజ్లో మనకి రిటర్న్స్ వస్తున్నాయి మ్యూచువల్ ఫండ్స్లో. కానీ మార్కెట్ ఫ్లక్చుయేషన్ బట్టి పెరగచ్చు తగ్గొచ్చు అనేది ఉంటుంది కదా. ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేసుకుని మనం ఎక్కువ రాకపోతే మనం బాధపడాలి. అందుకని చెప్పి నేను కేవలం ఇన్ఫ్లేషను ఇవన్నీ తీసేసి 12.5% మాత్రమే కాల్కులేట్ చేస్తున్నాను. 25 సంవత్సరాలుగా మనం చేసుకుంటే చూడండి 1 crore మనం ఈజీగా సంపాదించాం. కేవలం మనం పెట్టింది 15 లక్షలే, కానీ మనకి కార్పస్ బిల్డ్ అయింది 88 lakh. చూసారా. కానీ మనం అనుకోవచ్చు 25 సంవత్సరాలు మనం ఉంటాం ఏంటండి అని అనుకోవచ్చు. కానీ 25 సంవత్సరాలు అంటే మనం ఎంతవరకు ఉంటే అంతవరకు కట్టుకుంటే ఫ్యూచర్లో 1 crore వచ్చిందంటే మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది. పోనీ
ఒకవేళ మనకి ఇంకా ఎర్లీగా కావాలనుకుంటే మనీ పెంచుకోవచ్చు. 20 సంవత్సరాలు పెట్టుకోవచ్చు. 10,000 పెట్టుకోండి. 20 సంవత్సరాలు కట్టుకోండి. నో ప్రాబ్లమ్. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా చెప్తాను. అది కూడా అర్థం చేసుకోండి. దాన్ని బట్టి మీకు ఒక ప్లాన్ అనేది అర్థమవుద్ది. చెప్తాను చూడండి. ఇది 100% ఇది. ఇప్పుడు అందరూ ఉన్నవాళ్ళందరూ చేసేది ఇదే. లేని వాళ్ళు ఏంటంటే తెలియక, భయపడి, అపోహతో ఉండి మనకు గ్యారంటీ వస్తాయా లేవా అని మనం అనుకొని మనం పెట్టాం. కానీ ఇక్కడ వచ్చే విషయం చూడండి. 1 crore అయింది కదా! 1 crore అయిన తర్వాత మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే సిప్ సిస్టమ్ అంటారు. అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మ్యూచువల్ ఫండ్లో ప్రతి నెల కట్టుకునేలాగా. లేదు నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది అని అనుకుంటే లంసమ్ మనం ఎంత కావాలంటే అంత పెట్టేసుకున్నా ఇందులో మనకి ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. ఓకే. కానీ నేను సిప్ పద్ధతి చెప్పాను. ఎందుకంటే ఒకేసారి అందరూ కట్టుకోవాలంటే అది కష్టం అవుతుంది. సో మనం మంత్లీ బేసిక్లో సిప్ ప్రకారం 5,000 లేకపోతే 10,000 అలా కట్టుకుంటే మనకు చాలా కార్పస్ బిల్డ్ అవుద్ది. కాంపౌండింగ్ మనకి పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు ట్విస్ట్ ఒకటి చెప్తాను చూడండి. ట్విస్ట్ ఏంటంటే చూడండి, దీంతో అన్న మీ ఆలోచన మారాలి. అది నేను అనుకునేది. మీకు 25 సంవత్సరాలు మీరు కట్టారు. ఓకే. మీకు అప్పటికి ఒక ₹1,00,00,000 వచ్చిందండి. ఓకే. 1 crore చూడండి. 1 crore మీ దగ్గరకు వచ్చి మీకు ఆ మార్కెట్లో పెట్టుకున్నారు, మ్యూచువల్ ఫండ్లో పెట్టుకున్నారు. 1 crore 1 crore వచ్చిందండి. 1 crore తర్వాత ఏదైతే నెల నెల 5,000 కట్టుకుంటారో ఆ 5,000 ఆపేసేయండి. అక్కడ ఆటోమేటిక్ డెబిట్ బ్యాంక్ నుంచి అయ్యేది సిస్టమ్ ఉంటుంది. అది ఆఫ్ చేసుకోవచ్చు మనం. అక్కడి నుంచి మీరు ఏం చేస్తారంటే నెలకి మీరు ఏం చేయాలంటే నెలకి మీరు ఒక 60,000 మనకు నెల ఎంత ఉంటుంది? ఈ ₹1,00,00,000 అయిపోయిన తర్వాత మీరు ఇంకా వర్క్ చేయొద్దు. ఇంట్లోనే ఉండండి. ఫుల్ రెస్ట్ తీసుకోండి. ఓకే. ఏ టెన్షన్ పడకలేదు. నెలకు మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయంటే మహా అయితే 30, 40, 50 ఉంటుంది. కానీ నేనేం చెప్తానంటే, అంటే ఇందులోనే సేవ్ చేసి మేమేం చేయొద్దా అని అలాగ అంటలేదు నేను. నెలకు 5,000 సేవ్ చేసుకున్నారనుకో, మిగిలింది ఏదైతే మీరు ఎర్నింగ్ చేసుకుంటారో వాటితో మీ ఫ్యామిలీ లైఫ్, మీ పిల్లల లైఫ్, చదువులకి, వాటికి అన్నింటికి వాటిలో చూసుకోండి. నో ప్రాబ్లం. కానీ ఇది మాత్రం డెఫినెట్లీ ఖచ్చితంగా మీరు చేయండి. ఎప్పుడైతే ₹1,00,00,000 అయిందో అప్పుడు మీరు సిప్ సిస్టమ్ ఆపేయండి. అంటే 5,000 డిపాజిట్ ఆపేసి అక్కడి నుంచి మీరు ఏం చేస్తారంటే ప్రతి నెల ఏదైతే డిపాజిట్ చేసి 1 crore అయిందో అక్కడి నుంచి మీరు ప్రతి నెల 60,000 తీసుకోండి మీరు. ఓకే. 60,000 ప్రతి నెల 60,000 ఎప్పుడు దాకా తీసుకుంటారంటే 15,000 20 సంవత్సరాల తర్వాత మీరు రెస్ట్ తీసుకోండి. ఇంకో 10 సంవత్సరాల దాకా కట్టారు. దాని తర్వాత 15 సంవత్సరాలు ఇంకా 15 సంవత్సరాలు మీరు 60,000 ప్రకారం ప్రతి నెల తీసుకోండి. అంటే మీకున్న ₹1,00,00,000 చెప్తాను చూడండి. టోటల్ విత్డ్రాల్ మీరు ఎంత చేశారంటే మీరున్న ₹1,00,00,000కి 15 సంవత్సరాలు తీసుకుంటే 1,08,00,000 మీరు అక్కడి నుంచి తీసుకున్నారు. అంటే మీ డబ్బులు అయిపోయినట్టే. ₹1,00,00,000 అంటే 8,00,000 ఇంకా ఎక్స్ట్రా తీసుకున్నారు. ఎలా తీసుకున్నారు? అది ఎలా అంటే మీకు మార్కెట్లో చూపించాను కదా, నేను మీకు మార్కెట్లో ఆల్రెడీ చూపించాను కదా. నేను ఏదంటే చెప్తాను చూడండి. ఇప్పుడు హెచ్డిఎఫ్సియే ఉందండి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఆల్ టైంలోని మార్కెట్ చూడండి ₹18 నుంచి అలా పెరుగుకుంటా 60 పైకి వెళ్ళిందండి. అర్థమవుతుందా? ఎన్ని రెట్లు పెరిగింది? ఇక్కడ చూడండి 8,360% రెట్లు పెరిగింది. అంటే మార్కెట్ అలా పెరుగుకుంటానే వెళ్ళింది తప్ప తగ్గలేదండి అక్కడ. సో మీరు పెట్టిన ₹1,00,00,000 అయినా కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు పెడతారు కాబట్టి కార్పస్ బిల్డ్ అవుతుంది కాబట్టి
ఆ రూ. 1,00,00,000 మీద అలా పెరుగుతూనే ఉంటుంది మీకు. మీరు తీసుకున్నది కేవలం 60,000 మాత్రం ప్రతి నెల. మీరు మొత్తం తీసుకున్నదే 15 సంవత్సరాల్లో తీసుకుంటే 1,08,00,000 తీసుకున్నట్టు. కానీ మీకు ఫైనల్‌గా అప్పటికి 15 సంవత్సరాల తర్వాత మిగిలేది 2,90,000 2,90,000 సారీ 90,00,000 2,90,00,000 ఇంకా బ్యాలెన్స్ మిగులుతుంది. ఆ బ్యాలెన్స్‌తో మీ పిల్లల భవిష్యత్తు వెళ్తుంది ఇతరకి. మీ పిల్లల పిల్లల భవిష్యత్తు కూడా వెళ్తుంది. కానీ అనొచ్చు మీరు, "ఏండి 25 సంవత్సరాలు మేము కట్టగలుగుతామా? అంతవరకు ఉంటామా?" అరే మీ ఓపిక బట్టి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీరు ఎంతవరకు కట్టగలుగుతారు అనుకుంటే అంతవరకు కట్టుకోండి. లేదు మీ దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు ఉందంటే నెలకు 10,000 కట్టండి. నెలకు 15,000 కట్టుకోండి. ప్రతి నెల సిప్పు కట్టుకుని ఆ 15 సంవత్సరాలు పెట్టుకోండి. పోనీ 20 సంవత్సరాలు పెట్టుకోండి మీరు. కానీ నా టార్గెట్ ఏంటంటే 1 crore వరకు ఒక కోటి రూపాయలు ఎంతవరకు అవుతుందో అంతవరకు మీరు వెయిట్ చేయండి. అక్కడి నుంచి తీసుకోండి. లేదు నాకు ఇంకా ఎర్లీగానే కావాలనుకుంటే 80,00,000 నుంచి కూడా పెట్టుకోవచ్చు. ఓకే 60,00,000 నుంచి కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది మీకు. ఇలా చేసుకుంటే చూడండి, మీకు తెలియకుండానే మీరు పెట్టింది కేవలం 15,00,000 అయితే మీరు ఎంతవరకు ఒక 25, 35 సంవత్సరాల వరకు మీరు హ్యాపీ 25ని ఇంకొక 15 అనుకున్నాం కదా 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల తర్వాత మీరు చూడండి హ్యాపీగా మీ టెన్షన్ లేకుండా ఎవరి మీద ఆధారపడకుండా మీకు మీరు నిలబడినట్టు ఉంటారు. కానీ మీరు సాక్రిఫై ఏం చేశారు? ప్రతి నెల 5,000 చొప్పున కేవలం 15,00,000 పెట్టారు. ఇది మార్కెట్ సిచ్యువేషన్‌ని బట్టి ఇంతవరకు ఇచ్చిన మార్కెట్ యొక్క రిటర్న్స్ ఇవన్నీని. అర్థమైందా? ట్విస్ట్ ఏంటంటే రూ. 1,00,000 అయిన తర్వాత మీరు అక్కడి నుంచి 60,000 తీసుకుంటారు. ప్రతి నెల 60,000 తీసుకుంటున్నారు. మీరు జాబ్ చేయక్కర్లేదు, ఇంటికాడే ఉంటారు. అక్కడి నుంచి మీరు ఎర్న్ చేసుకున్న ఏముంది ఇంకా ఈ 60,000తో మీ ఫ్యామిలీ లైఫ్ అవుతుంది. ఇంకో 15 సంవత్సరాలు పెట్టుకున్నారు. 15 సంవత్సరాల వరకు మీరు తీసుకుంటారు. ఒకరి మీద ఆధారపడడం అవసరం లేదు. మీకు మీరుగా ఉండొచ్చు. ఈ మనీ ఉండటం వల్ల రేపు చాలామందికి పిల్లలు కూడా తల్లిదండ్రులు చూసే అవకాశం ఉండదు. కానీ ఇది మన దగ్గర ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా మనం ఒకరి మీద ఆధారపడి డిపెండ్ అయ్యే అవకాశం కూడా లేదు కదా. సో ఏంటంటే ఇలాంటి బెస్ట్ ప్లాన్ వేసుకోండి. వేసుకుని మీ లైఫ్ మీరు ఎలా సెట్ చేసుకోవాలో మీరు డిజైన్ చేసుకోండి. అలాగే నేనేదో జాయిన్ చేస్తానని కాదు నేను చెప్పేది. మీకు ఒక ఐడియా అని చెప్పాను నేను. మీరు డిసైడ్ అయ్యి మంచి మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని మీ లైఫ్ మీరు ఒక మంచి డిజైన్లో క్రియేట్ చేసుకోండి. ఓకే. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను ప్రతి నెల 5,000 కడుతున్నానండి. నేను మధ్యలో ఒక 10 సంవత్సరాల్లో లేదా 5 సంవత్సరాల్లో కట్టాను. నా మనీ నేను తీసేసుకోవచ్చా అని మీరు అడగచ్చు. ఎనీ టైం మీరు ఎప్పుడన్నా తీసేసుకోవచ్చు. కానీ ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్ చూసుకోవాలి. లాకింగ్ పీరియడ్ సంవత్సరం ఉందా, 2 సంవత్సరాలు ఉందా, 3 సంవత్సరాలు ఉందా అనేది. ఆ 3 సంవత్సరాల తర్వాత తీసుకోవచ్చు. ముందే తీసుకోవాలంటే 1% ఎగ్జిట్ లోడు ట్యాక్స్లు పడతాయి. ఓకే. అది ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ మీరు తీసుకునే ఆలోచన విధానం లేకుండా మీరు పక్కాగా ప్రతి నెల కట్టుకోండి చిన్న చిన్న అమౌంట్లతో. దానివల్ల ఏంటంటే చూసారు కదా ఇప్పుడు రూ. 1,00,000 ఎలాగా రూ. 1,00,000 కాదు, మీరు ఫైనల్గా మీ వాల్యూ ఎంత ఏంటో తెలుసా? రూ. 1,00,000 1,08,00,000 తీసుకున్నారు అంటే మీరు కేవలం పెట్టిన 15,00,000 ఇంచుమించు 5,00,00,000 దాకా పెరిగిపోయింది. చూడండి మీరు ఒకసారి కాల్కులేషన్ చేసుకోండి ఇవన్నీ. మీరు ఇంకా లాంగ్ టైం పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఇంకా పెంచుకోవచ్చు కావాలనుకుంటే. మనం ఎంత లాంగ్ పెట్టుకుని వెయిట్ చేస్తే అంత గెయిన్ చేయొచ్చు. ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు 2,90,00,000 వచ్చింది మీకు. అప్పుడు కూడా తీయకండి. అప్పుడు ఏం చేస్తారంటే మీ పిల్లలు నామినీ పెడతారు కదా, నామినీలని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుని వాళ్ళ పేర్ల మీద అలాగే హోల్డింగ్ చేసి ఉంచేయమనండి. అది ఇంకా పెరుగుతుంది. కావాలంటే చూసుకోండి మీరు. పోనీ ఒక 20 సంవత్సరాలు పెట్టుకున్నారు అనుకోండి, చూడండి తీయకుండా అందులోనే ఉంచేస్తే చూడండి 2 తరాలు వెళ్ళిపోవచ్చు. చూసారా అది. సో
ఇది నేను క్రియేట్ చేసింది కాదు. సిస్టమే ఆటోమేటిక్‌గా మార్కెట్ ఉన్న రిటర్న్స్‌ని బట్టి ఆటోమేటిక్‌గా కాలిక్యులేషన్‌తో అదే ఇచ్చింది. సో, ఏంటంటే ఇప్పటికైనా ఆలోచించండి. అర్థం చేసుకోండి. మీకు మీరుగా బిల్డ్ అయ్యి ఒక పొజిషన్‌ని క్రియేట్ చేసుకోండి. ఏంటంటే మనం చాలామంది నిరంతరం జాబ్ చేసుకుంటా, కష్టపడతా ఫ్యామిలీ ఖర్చులని, ఆ ఖర్చులని, ఈ ఖర్చులని అటు ఇటు వెళ్ళిపోతామే తప్ప ఫైనల్‌గా మనం ఒక 5 ఇయర్స్‌కి చూసుకున్న తర్వాత 10 ఇయర్స్ చూసుకున్న తర్వాత ఏం మిగిలిందిరా అంటే ఏమీ లేదు. ఏదో పిల్లల్ని పెంచుకున్నాం, లైఫ్ లీడ్ చేసాము, ఫ్యామిలీని పోషించుకున్నాం. ఇదే జరుగుద్ది. కానీ మీరు చిన్న అమౌంట్ 5,000తో మీరు అది కంటిన్యూ చేస్తే ఈరోజు చూడండి ఎంత రేట్‌ని సంపాదిస్తారనేది. ఓకే. సో, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మంచిగా మీ లైఫ్ మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ.